ఏపీ పీజీ ఈసెట్కి సంబంధించి షెడ్యూల్ అయితే చూద్దాం. సో కౌన్సిలింగ్ సంబంధించినటువంటి షెడ్యూల్ అనమాట. ఇదైతే టెంటేటివ్, మనకి నెక్స్ట్ అయితే డేట్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే నోటిఫికేషన్ అనేది 19th ఆగస్ట్ అయితే వచ్చిందనమాట. పబ్లిక్ అయింది అయితే మాత్రం 20 ఆగస్ట్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 21 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ వరకు అయితే ఇచ్చారు. సో అప్లోడింగ్ సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే 25th నుంచి 28th వరకు అయితే ఇచ్చారు. సో మనం ఏవైతే మన రిజిస్ట్రేషన్లో అయితే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తామో సో వాటిని అయితే 26th నుంచి 29th వరకు అయితే వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం వెబ్ ఆప్షన్స్ అంటే మన కాలేజెస్ని మనం సెలెక్ట్ చేసుకునేది అయితే మాత్రం 30 నుంచి 31st వరకు అయితే ఇచ్చారు. సో మనం వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికైతే ఫస్ట్ అయితే మనకు అవకాశం ఉంది, అది సెప్టెంబర్లో. అలాట్మెంట్స్ చూసుకున్నట్లయితే సీట్ అలాట్మెంట్ అనేది మనకి ఏ కాలేజీలో సీట్ ఇచ్చారనేది చూసుకున్నట్లయితే 3rd నుంచి సెప్టెంబర్ 3rd నుంచి అయితే ఉంటుంది. ఆ రోజైతే మనకి సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. మనమైతే అది చూసుకొని మన అలాట్మెంట్ లెటర్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని మనం 4th నుంచి 5th వరకు అయితే కాలేజీలో రిపోర్ట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే వచ్చేసి మనకి ఎవరంటే గేట్ అండ్ జీప్యాట్ రాసిన వాళ్ళకి మాత్రం అయితే ఈ డేట్స్ అనమాట. సో నెక్స్ట్ అయితే ఏపీ పీజీ ఈసెట్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయడం చూసుకున్నట్లయితే 4th నుంచి 6th వరకు అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్లో సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తారో వాళ్ళకి 5th నుంచి 7th వరకు అయితే సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అయిపోతాయి అనమాట. సో వెబ్ ఆప్షన్స్ డేట్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి 8th నుంచి 11th వరకు అయితే ఉంటాయి సెప్టెంబర్. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 12th సెప్టెంబర్ ఉంటాయి అనమాట. సో తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది 14th సెప్టెంబర్లో అయితే ఉంటుంది. సో మనకి అలాట్మెంట్ అయిన సీట్స్కి మనం అయితే ఆ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అయితే కాలేజ్లో రిపోర్ట్ చేయాలన్నమాట. రిపోర్ట్ చేసే డేట్ చూసుకున్నట్టయితే 15 సెప్టెంబర్ నుంచి 18 సెప్టెంబర్ వరకు అయితే ఇచ్చారు. సో ఈ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది 17th అయితే ఇచ్చారు. సో మీకైతే తర్వాత ఫర్దర్గా చెప్తారనమాట, కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ చెప్తారు. ప్రెజెంట్ అయితే డేట్స్ అయితే ఇవి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఒకవేళ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే మనకు డీటెయిల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. సో ఎవరైతే మీకైతే క్వాలిఫై అయ్యారో, ఏపీపీజీ సెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళైతే మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. సర్టిఫికేట్స్కి సంబంధించి నేను ఇంకో వీడియో చేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవన్నమాట.